ఎందుకంటే ఆర్భాటాలు, హంగులు, పొగడ్తలు ఇవి నేను చూడలేను, ఏమీ కాదు కదా. నాకు కావాల్సింది ఏంటంటే సాటిస్ఫాక్షన్, తృప్తి కావాలి. నాయనా నీ కొరకు కష్టపడ్డాను నాయన. వాల్ పోస్టర్లో ఫోటోలు వేసుకోవడాలు, ఇదిగో ఫోటోలు పంపుకోవడాలు, ఇవి చూడనివి కాదు. మీ అందరికీ తెలుసు, సంవత్సరానికి 2 సార్లు విదేశాలకు వెళ్ళినా నేను ఫోటోలు పెట్టాను లేదు. ఇవి చూడనివి కాదు. ఎవరో నన్ను పొగడాలని అంతకంటే లేదు. ఈ పొగడ్తలు నేను వినని వాడినేవి కాదు. నాకు కావలసింది ఏంటంటే సాటిస్ఫాక్షన్, తృప్తి. మొన్న జనగాంలో న్యూస్ వచ్చింది, 46 ఏళ్ళకే ఒక టీచర్కు గుండెపోటు, 46 years కదా. మీరు ఆలోచించండి, ఈ చావులు, ఈ మరణాలు, ఈ పరిస్థితులు, ఈ అనారోగ్యాలు వింటున్నప్పుడు ఏదోటి జరగబోతుంది. జరగదని నేను అనుకోను, జరగబోతుంది. అది జరిగిన తర్వాత కూడా ఒక తృప్తి కావాలయ్యా. నీ కొరకు బ్రతికానన్న తృప్తి కావాలి నాకు. నీ కొరకు నేను బ్రతికానన్న ఆ సాటిస్ఫాక్షన్ కావాలి. ఆ తృప్తిని నాకు ఇవ్వవా, ఆ తృప్తిని అన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఈ 5 ఏళ్ల దర్శనం ఇది అని దేవుడు నాకు కనపరిచాడు. అలాని దేవా ఇదే మార్గంలో నేను నడవాలనడానికి గుర్తు ఏంటి నాయన అన్నప్పుడు దైవదాసుల ద్వారా ఏమండి నేను కూడా అందరికీ సలహా ఇస్తుంటాను, నేను కూడా సలహాలు తీసుకుంటాను. మీరు నాతో ఉంటే నేను కూడా నాకంటే పెద్దవాళ్ళతో సహవాసంతో ఉన్నాను. వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సునీల్ గారు ఏం ఆలోచించకండి, దేవుడు మీకు బయలుపరిచిన దాని కొరకు వెళ్ళండి. మీకు తెలుసు ప్రతి దాని వెనకాల ఎన్నో గోతులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటి వరకు గతంలో మీరు పడిన ఇబ్బందులు అయితే ఇక ముందు ఉండవు. ఎందుకంటే బోళ్ళన్నీ చూసి వచ్చేసాను కదా. మీరు ముందుకెళ్ళిపోండి కన్నారు అంతే. ఇక ఏమీ ఆలోచించలేదు. ఇప్పుడు మన వాళ్ళారా ఏమీ ఆలోచించలేదు. ఏం పేరు పెట్టాలి, ఆలోచన. అప్పుడు అనిపించింది నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్, నెక్స్ట్ జనరేషన్. ఇదిగో పుట్టబోయే పిల్లల కోసం నువ్వు ఆలోచించాలి. ఆల్రెడీ మన గర్భాన ఎదుగుతున్న పిల్లల్ని నువ్వు ఆలోచించాలి. ఈ బాధ్యత మన మీద ఉన్నది. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ బాధ్యత మన మీద ఉంది. అందుకే ఇది 5 ఏళ్ల ప్రోగ్రాం. ఈ 5 ఏళ్ల తర్వాత మనం ఉంటే మరలా దేవుడు ఏం చేయమంటాడో కూడా నాకైతే తెలియదు. మరలా దేవుని పాదాల దగ్గర అడుగుతాను, నాన్న ఈ 5 ఏళ్ల తర్వాత నేనేం చేయాలి. ఆయన ఏది చెబితే అది చేయటమే తప్ప ఇప్పుడు ఏదో ఊహించుకొని చేయటం లేదు. కాలం దగ్గర పడుతున్నప్పుడు నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే ఆ స్థితిని అనుగ్రహించు. ఏదో నేను అనుకున్న ముందుకెళ్ళటం వద్దయ్యా, యవన కాలంలో అది అయిపోయింది. కానీ ఈ ముగింపులోనికి వెళుతున్నప్పుడు నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి. దీనికి సహకరిస్తూ, ఈ ఆలోచనను బలపరుస్తూ, నిస్వార్థంగా మీరు చేయబోయే పనులలో దేవుడు మమ్మల్ని వాడుకుంటే అంతకంటే సంతోషం ఏంటి అని సహకరిస్తూ వచ్చిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ప్రేమన వారలారా, ఇక్కడ రానివారు కూడా ప్రార్థనలో ఉన్నారు. చాలా సంతోషం. అందుకే ఈ 5 ఏళ్లలో చాలామందిని పరిచయం చేయాలని నేను ఆశపడతాను.